హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుండి రెడీ చేసి హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. చెట్టు చూడండి, పూలు ఎంత అందంగా ఉన్నాయి కదా. పచ్చ పూల చెట్టు అనమాట అది. ఈరోజు గురువారం కదా, సాధువులకి అందరికీ టిఫిన్ పెట్టాలన్నమాట. కాబట్టి వచ్చేసరికి కొద్దిగా లేట్ అవుతుంది. వెళ్తున్నా అండి, హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఉండి సాధువులు వస్తారని చెప్పా కదా, ఇది అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళే కాదండి, ఇంకా మొత్తం దాదాపు 40 మంది దాకా అయితే వస్తారనమాట సాధువులు. ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ కూడా వస్తారనమాట. వీళ్ళు ప్రతి గురువారం అయితే వస్తారు. ప్రతి గురువారం ఇక్కడ ఖమ్మంకి అయితే వస్తారనమాట సాధువులు. గురువారం అయితే మా ఊరికి వస్తారనమాట సాధువులు. మిగిలిన రోజుల్లో రోజుకు ఒక ఊరు వెళ్తారంట వాళ్ళు. ఈ బస్సులు ఇలా రోడ్డు మీద ఈ లారీలు బస్సులో హార్లు విని చెవులకైతే తూటు పడేలాగా కొట్టుకుంటూ పోతా అంటారు. ఒకటి ఏమైనా హార్లు ఒక్కొక్కరు అయితే ఇంకా హైవే నుంచి కొడుతూనే ఉంటారు హార్లు దిగని దాకా. వాళ్ళకైతే మేము కన్స్ట్రక్షన్తో ఇస్తామండి టిఫిన్. అంటే బయట వాళ్ళకి ఇక్కడ వచ్చేది ఒక రోజే కదా, సాధువులు కదా, అందుకోసం కలిసి మేమైతే కన్స్ట్రక్షన్తో టిఫిన్ పెడతాం అనమాట. వాళ్ళకి ఎక్కువ ఇష్టం పూరి. ఈరోజైతే పూరి నేను ఎక్కువ చేయాల్సి ఉంటుంది. పూరి బాగా ఇష్టపోతే పూరి వడ బాగా ఇస్తుంది అనమాట. అంటే ఇడ్లీ అవి అందరూ పెట్టిస్తారు, అవి ఎక్కడైనా ఒకే రేటే ఉంటాయి కదా. పూరి ఏంటంటే బయట 30 రూపాయలు ఉంటుంది, మేమైతే వాళ్ళకి 20 రూపాయలతోనే ఇస్తామన్నమాట. అందుకనేసి అందరూ వచ్చి ఇక్కడే తినేసిపోతారు. మళ్ళీ అట్లా ఊరిక పెట్టినా కూడా వాళ్ళు వద్దనే చెప్తారనమాట. ఎవరైనా పెట్టిస్తే తీసుకుంటారు, లేదంటే అందరూ సాధువులైనా వీళ్ళే కరెక్ట్ ఇస్తారని నిజాన్ని చెప్పాలంటే. కొందరు అయితే హోటల్ ఏంటి అప్పుడు పుట్లు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏదైనా ఎక్కడికైనా వెళ్తూ ఎవరైనా ఆగింటారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే గుంపులో పోయిన జనాలు అంతా ఉన్నారనుకో, చాలామంది ఎగ్గొట్టిపోతారు టిఫిన్. కొందరు ఎగ్గొట్టిపోతారు, కొందరైతే ఇడ్లీ పూరి వడ దోశ అన్ని తిన్నా కూడా ఏదో దోశకి ఇడ్లీకి ఇచ్చిపోతారు అనమాట. అట్లా కూడా ఉంటుంది. కానీ అంటే మీరు చూసుకోరా, మీరు గమనించుకోరా అంటే హోటల్ దగ్గర మేము 4 ఉంటాం అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్కరికి సర్వ్ చేస్తూ ఉంటారు. తిన్నోళ్ళు అబద్ధం చెప్పరు కదా అని మేము అనుకుంటూ ఉంటాం. కడుపుకు తిరిగింది ఎవరైనా అబద్ధం చెప్తారా? ఎవరు చెప్పరు కదా. కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఎదురైనటువంటి సరే పోనీ ఏం చేద్దాం అనేసి వదిలేస్తాం అనమాట మేము కూడా. నాకు పక్కన ఇడ్లీ దోశ అన్నీ అయితే వేస్తూ ఉన్నాను. పూరి ఒక్కటేనా అని మళ్ళీ అయితే కామెంట్ అయితే చేయకండి. మీకు ఆల్రెడీ ముందు అయితే చెప్పిన, నేను పూరి చేసేటప్పుడు మాత్రమే మాట్లాడగలుగుతాను అనేసి. పిల్లలేమో ఇంటి దగ్గర నిద్రపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. పిల్లలు మామూలుగా అయితే అత్త ఏమైందంటే పిల్లలందరూ ఒకటేసారి రెడీ చేసుకొని రమ్మా అని చెప్పింది. కానీ ఏమవుతుందంటే పిల్లలకి నిద్ర సరిపోవట్లేదన్నమాట. నేను పొద్దున్నే లేపి ఇప్పుడు నాతో పాటు వాళ్ళని తీసుకుని వస్తే వాళ్ళ నిద్ర భంగం అవుతుంది. అందుకోసమే నేను వాళ్ళని అక్కడ తీసుకురావట్లేదు. మీరు అత్త నేనే తర్వాతనే వెళ్ళి రెడీ చేస్తాను. కొంచెం లేటర్ పిల్లలకి నిద్ర ఉండాలి కదా మంచిగా, అందుకోసం అనేసి నేనే నిద్ర లేపటం లేదన్నమాట పిల్లల్ని. ఇదిగోండి, నేనైతే పూరి అన్నీ చేసి అట్టకు పోయి కాల్చి పెట్టేస్తే వాళ్ళందరూ వచ్చేస్తారనమాట. సరే ఫ్రెండ్స్, పూరి వేస్తున్నాము. సీరియల్ పెట్టనమాట. నేను ఏమైందంటే మా వాళ్ళ గారింది చక్కగా ఊరింది అనమాట. ఎప్పుడు ఏంటంటే దేవుని దగ్గర మా మామ కాలు మీద అయితే వాళ్ళే లేదంటే అర్థం కదా, పైకి పోయి మామ కాలుకి ఏమన్నా అయ్యేదనమాట. ఏం కాలేదు. ఈరోజు మళ్ళీ నిన్న మామ ఇచ్చేసి ఈరోజు రిపేర్ చేస్తున్నాం. అక్క ఏది వడలా అవి రెండోసారి మళ్ళీ ట్రై చేయాలి. పూరి కట్టేసా మీకు ఇవ్వండి. వడ ఎన్ని కట్టమంటారు అక్క? వడ ఎన్ని కట్టమంటారు? ఒకటి 10 రూపాయలు, 220. 40 పూరి 30 రూపాయలు అక్క. జాగ్రత్త జాగ్రత్త.
10 ప్లేట్లు కట్టి పెట్టమని కట్టేస్తానండి మామ ఆగిస్తాను ఉండే బ్యాచ్ అయిపోయింది. మీరు ఆడే కూర్చోండి. అది అయిపోయాక మీరు తీసుకుంటారు. వాళ్ళు అయిపోయినాక వస్తుందిలే, మీరు కూర్చోండి.
చాలా నిదానం ఉండదు. అన్ని ముగించుకొని ఇచ్చారు కాబట్టి ఇంకా దోషులకెళ్ళా కారం వేసాము, చట్నీ వేసాము. కారం అంటమ్మా దాంట్లో కారం అంటే చట్నీ కూడా కావాలంటేనే చెప్పండి. చట్నీ కర్రీ ఏమంటారా పూరికి? కర్రీ లేకుండా హలో హలో సరే వచ్చేటప్పుడు పేపర్లు తీసుకుంటున్నాను సార్. న్యూస్ పేపర్లు 4 ఉన్నాయి అన్నాడు. సాయంత్రం ఫోన్ చేయాలన్నా? ఫోన్ చేయాలన్నా? తీసుకో ఉన్నాయి అన్నాడు నాన్న. సాయంత్రం దసరా ఖచ్చితంగా. నాన్న చెప్పబట్టే
ఇదిగోండి ఫ్రెండ్స్, హోటల్లో టిఫిన్ అయితే అందరికి సాధువులకి అయితే ఇచ్చేసి ఇది టైం అయితే బాగా లేట్ అయింది. ఇంటికైతే వచ్చిన పిల్లలకైతే ఒక వడ ఒక పూరి అయితే కట్టుకుని వచ్చినమాట. మా పిల్లలేమో పైన నిద్రపోతున్నారు. మా బావ పోయిండు అనమాట పిల్లల్ని తీసుకురావడానికి. చూడండి, సాధువులకైతే మేము వేడిగా అప్పటికప్పటికి అన్ని ఫ్రెష్ అన్నీ వేడిగా ఇస్తామన్నమాట. వాళ్ళకి ఏది ఇష్టమైతే అవే ఇస్తాము. వాళ్ళకి నచ్చిందే తినాలి కదా, అందుకోసమే వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే ఇస్తామన్నమాట వాళ్ళకి. ఇవ్వండి. సరే ఫ్రెండ్స్, నేను ఇంకా మా పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపాలి.
వాళ్ళ క్యారెట్లు సర్దాలి అంతా చాలా పని ఉందన్నమాట నాకు. ఇట్లా చేస్తున్నా మా వీడియోలకు మాత్రం లైకులు కొట్టరు, అసలు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. ప్లీజ్ అబ్బా కొంచెం ఎంకరేజ్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని కొంచెం లైక్ చేయండి.